బెడ్ అన్నీ 5 స్టార్ లెక్క ఉన్నాయి. చూడండి రా నాయన, ఇంట్లో పోలే స్విమ్మింగ్ పూల్ ఉందిరా స్వామి. అయ్యయ్యో హాయ్ బ్రో. ఈరోజు అయితే మా కోవిడ్ వాళ్ళందరూ ట్రిప్ అయితే వెళ్తున్నారు అనమాట, షాలే అనేసి అక్కడికైతే వెళ్తున్నారు. ఇప్పుడే ప్రెజెంట్ అయితే నేను నైట్ అయితే ఒక 2 ఫ్యామిలీలు అయితే వెళ్ళిపోయినాయి అనమాట. మా ఇంట్లో మొత్తం 3-4 ఫ్యామిలీలు అయితే ఉంటాయి. 2 ఫ్యామిలీలు అయితే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మార్నింగ్ అయితే మేము వెళ్తున్నాం, నలుగురు తీసుకెళ్ళి వెళ్తున్నారు మా కోవిడ్ వాళ్ళందరూ. ఇప్పుడే కార్లో లగేజ్ అంతా మొత్తం నింపేసిన, నేను నైట్ కూడా నింపేసిన మొత్తం. నిన్న నైట్ నుంచి మొత్తం కార్లో లగేజ్ నింపుడే సరిపోయింది నా పని అంతా. ఇప్పుడే నా బ్యాగ్ మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్నా. హుసేన్ నీ బ్యాగ్ నువ్వు ప్రిపేర్ చేసుకో, ఇట్లా మనం 3 days ఉంటాం ఆడ, అది ఇది అని అన్నారు మా బాబు. అందుకు సో ఇంకా ఏదైతే ఏంది అనేసి మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నా. ఇప్పుడైతే మేము ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాం. అక్కడ వచ్చేసి ఎడారి, వాటరు, ఒక రూము, మొత్తం అన్నీ బాగుంటుందంట. చూద్దాం. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా, మొత్తం క్లారిటీగా అయితే చూపిస్తాను మీకు. ఎక్కడ మిస్ కాకండి వీడియో. ఓకే. కువైట్లో ప్రతి ఒక్క కోవిడ్ వాళ్ళు అయితే ఇలా అయితే వెళ్తారు ట్రిప్పులకి. కోవిడ్కి వచ్చిన డ్రైవర్లో కూడా ఈ డ్యూటీ అయితే పక్కా పడుతుంది అనమాట. కొందరికి అయితే డైరెక్ట్ వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళి అక్కడే ఉండేట్టుగా ప్లాన్ చేస్తారు. కొందరికి అయితే డైరెక్ట్ వెళ్ళి దించేసి మళ్ళీ ఇక్కడ రిటర్న్ అమ్మని చెప్తారు. అయితే బాగా గుర్తుపెట్టుకొని ఇప్పుడైతే నన్ను అయితే అక్కడే ఉండమని చెప్తున్నారు. వాళ్ళతో పాటే మాతో పాటే ఉండంటున్నారు. ప్రజెంట్ అయితే వెళ్తున్నా. ఇప్పుడే లగేజ్ అంతా మొత్తం కార్లో నింపేసాను. నేను కూడా వెళ్ళి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోదాం. ఓకే. మొత్తం క్లారిటీగా చూసింది, ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దండి. ఓకే. షాలే పోతున్నాం. ముందుగా ఈ ఫుడ్ అయితే ఇచ్చారనమాట. జస్ట్ బ్రెడ్లు, గుడ్లు అయితే ఇచ్చారు. గుడ్లు ఆల్రెడీ తినడం మొదలు పెట్టిన. ఇది టీ అంటే అడిషనల్గా నేను చేసుకున్నాను అనమాట. బ్రెడ్లు దాంట్లో అద్దుకున్నాను తినచ్చలే అనేసి. ఓన్లీ ఎగ్ బైట్స్, మొత్తం ఫ్యాట్ అంతా తీసేసినాం అనమాట. ఇది కూడా ఉంటుంది దీని మధ్యలో ఇట్లా పెట్టుకుని తినేకి, కానీ ఇది మనకన్నీ సెట్ కాదు. చీజ్ ఇదే మనకు. ఇంకా ఈరోజు ఇక్కడ మన ఇంట్లో తినే ఫుడ్, ఇంకా ఈరోజు మధ్యాహ్నం తినే ఫుడ్కి డైరెక్ట్ వెళ్ళిపోతాం షాలేకి. లగేజ్ వచ్చేసి నింపుతుంటే వస్తుంది ఫ్రెండ్స్, మొత్తం కార్లు నిండిపోతుంది. ఇప్పుడైతే 3 కార్లు వెళ్ళిపోయినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ మా ముసలోని కార్లో కూడా మొత్తం నింపేస్తున్నాను నేనైతే లగేజ్. ఈ కార్లో లగేజ్ వచ్చేసి ఓన్లీ మా ముసలోడిది, మా ముసల్దాంది, నాది, మా పని మనిషిది అనమాట. మా నలుగురి అయితే లగేజ్ అయితే దీంట్లో పెట్టేస్తున్నా. నాది వచ్చేసి ఓన్లీ సింగిల్ బ్యాగ్ అనమాట. ఇంకా అలా మా ముసలాయప్ప కార్ స్టార్ట్ చేసి పెట్టి హుసేన్ అని అన్నాడు అనమాట. అందుకని కార్ స్టార్ట్ చేసేకి ప్రెసెంట్ మనమైతే డ్రైవింగ్ చేస్తలేదనమాట. మా ముసలాయప్ప నన్నైతే డ్రైవింగ్ అందుకు చేసుకుంటా వెళ్ళిపోతాడు. మాక్సిమం తెలిసేందులో ఈ వీక్ అయితే ఉంటుంది నాకు టెస్ట్ అందుకు. ఇంకో కొద్ది రోజులు అయితే నాకు లైసెన్స్ అయితే వస్తుంది. ఇంకా నేను మా ముసలాయప్ప నేను అందుకు వెళ్ళిపోతాను ఇంకా ఎక్కడికంటే అక్కడికి. ఇంకా ఇప్పుడైతే మా ఇంటి దగ్గర నుంచి మేమైతే బయలుదేరి వెళ్తున్నాం. నేను వచ్చేసి బ్యాక్ సీట్ అయితే కూర్చున్నా. ఇంకా అలా సిటీ దాటిన తర్వాత ఎటు చూసినా మొత్తం ఎడారి అవుతుంది అనమాట. ఇంకా అలా మా బాబా పెట్టిన లొకేషన్ అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి అన్ని రెంటెడ్ ఇల్లు అనమాట. ఇవన్నీ భలే ఉన్నాయి. ఇంకా అలా కార్ దిగానే మొత్తం వ్యూ చూడండి ఏముందో. ఇటుపక్కల వాటర్, అటుపక్కల వాటర్ అనమాట. మధ్యలో ఇట్లా సర్కిల్ అందుకు వచ్చేసి మంచిగా ఉన్నాయి. ఇదంతా మీకైతే టాప్ వ్యూ అయితే చూపిస్తాం ఒకసారి. మళ్ళీ లగేజ్ మొత్తం అంతా ఎత్తుకు మళ్ళీ ఇప్పుడైతే ఇంట్లో అయితే పెట్టాలి ప్రెసెంట్. హాయ్ బ్రో. ప్రెసెంట్ మనం అయితే వచ్చేసినాం ఇక్కడికి. మొత్తం ఇవన్నీ చూసానుగా నాకైతే బెంగళూరు గుర్తుకొస్తుంది. బెంగళూరులో సేమ్ ఇట్లనే ఉంటుంది. మా ఇల్లు వచ్చేసేదే. మా కార్లు ఇంకా వస్తాయి, ఇంకా మా కార్లు అయితే వస్తున్నాయి. ఎండగా ఎక్కువ తినేసి కొద్దిగా స్పెట్స్ అయితే పెట్టుకున్నా. చూడండి నా ముందర లొకేషన్ ఎట్లుందంటే అట్లుంది. వెళ్తారంట మొత్తం దాని లోపల కూడా, సీ లోపల కూడా మొత్తం ఇదంతా చూడండి. అంటే ఎట్లుందంటే అది ఉంటుంది కదా సేమ్ లైక్ మాల్దీవ్స్ అట్లున్నట్టుంది. చూడండి ముందర అంతా వాటర్ అనమాట. ఇదంతా మీకు టాప్ వ్యూలో చూపిస్తాను నేను ఎలా ఉంటుందో. ఏదైనా గూగుల్లో కానీ ఏదైనా పిక్స్ ఏదైనా డౌన్లోడ్ చేసి. ఇంకా వర్క్ జరుగుతుంది, అక్కడ వాటర్ ఉన్నాయి. ఇది వచ్చేసి లాస్ట్ ఎండ్ అనమాట. ఎండ్లో మాదే. ఇక్కడ బైక్ ఉంది, ఇలాంటి బైకులు ఉంది, ఇలాంటివన్నీ డ్రైవ్ చేయాలి ఇప్పుడు వచ్చినందుకు. ఇప్పుడే లగేజ్ మొత్తం దించేసిన. ఇంకా డ్రైవర్ అంటే ఇలాంటివి ఉంటాయి అనమాట. అక్కడ నుంచి లగేజ్ తీసుకురావడాలు, ఇక్కడ వచ్చిన తర్వాత లగేజ్ దించడాలు ఇవే ఉంటాయి. అయినా కానీ పర్లేదు, బాగుంది. మనం వాళ్ళతో పాటు పిలుచుకొని వచ్చారు. నా రూమ్ కూడా చూపిస్తారండి ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా. ఒకవేళ మా మేడం వాళ్ళు ఉంటే కనుక కెమెరా కిందే పెట్టి వెళ్తా లోపలికి, నేను చూపిస్తా. మా కార్లు ఇక్కడే పార్క్ చేసేసినాం. ఈ కార్ తొలాలి, ఫార్చునర్ ఉన్నట్టు ఉంటుంది కానీ భలే ఉంటుంది ఇది బండి. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓకే. హాహా, ఇదేనమాట మన రూమ్. ఎట్లుంది మన రూమ్?
ఆ ఇండి ఆడిచ్చినాక ఇదే బాగుందిరా అనిపిస్తుంది నాకైతే. ఏసీ వర్క్ అవుతుందా? సెంట్రల్ ఏసీ దమ్ముగా ఉంటుంది. అమ్మో బెడ్ ఎంత మెత్తగా ఉందిరా దేవుడా. ఇలాంటి వెళ్ళి నిధులేలే కానీ హైలైట్ ఉంది. పడుకుండే ఒకటి ఇట్లా మన బ్యాగు ఎడేద్దాం, పైన ఇద్దాం, ఖాళీగానే ఉంది కదా. ఇది గైస్ పరిస్థితి. వచ్చినాం, మనకి ఇచ్చిన రూమ్ అయితే ఇదే. ఇది మన రూమ్. బాత్రూమ్ టైల్స్ ఇది బెడ్. అన్నీ 5 స్టార్ లెక్క ఉన్నాయి. చూడండి రా నాయన, ఇంట్లో వల్లే స్విమ్మింగ్ పూల్ ఉందిరా స్వామి. అయ్యయ్యో. ఇంతసేపు నేను మా కోబెట్టి పిల్లవాళ్ళు కలిసి ఈ గేమ్ అయితే ఆడుకున్నాం. మొత్తం 4 మీద ఆడాం అనమాట. ఇది సేమ్ లైక్ ఫుట్బాల్ లెక్క ఉంటుంది. ఈ గేమ్ పేరు అయితే ఏదో ఉంటుంది, ప్రజెంట్ అయితే మనకైతే తెలీదు. ఇదంతా కిచెన్, ఇది ఫ్రిడ్జ్. మా ఇంటికా నుండి తెచ్చిన కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో అయితే నింపేసిన, ఇంకా కొన్ని బయటనే ఉన్నాయన్నమాట. ఇంకా మా మేడం మా బాబా అందుకు వచ్చేసి నీ ఇష్టం వచ్చిన ఏదైనా తీసుకుని తాగుతా ఉండన్నారు. వాళ్ళు చెప్పకపోయినా తాగుతాం అనుకోండి, ఎందుకంటే వాళ్ళు కిచెన్లో ఉన్నారు కదా, తీసుకుని తాగుడు ఆయనకి ఏం పట్టించుకోని అలాంటివన్నీ. నేనేమో జ్యూసులు తాగుతున్నా, మా అబ్బాయి పాపం తెచ్చిన సామాన్లని సర్దుతుంది. ఇట్లా బయటకు వచ్చాక ఇలా అయితే ఉంటుంది కిచెన్. చేసుకుని తినేకి గ్యాస్ అన్నీ ఇల్లే తెచ్చుకుంటారు అనమాట. ఇంటికి సామాన్లు, ఇది కట్టెలు, నీళ్ళు, వాటర్, ఏమైనా టీ కంచుకోనికి అందుకు. ఓవెన్, డస్ట్బిన్, ఫ్రిడ్జ్, ఫుడ్ తెచ్చిన ఫుడ్ అంతా ఇక్కడనే పెట్టేస్తుంటారు. ఇంకా కొన్ని వాళ్ళు అయితే లోపల పెట్టుకుంటారు అనమాట. వాళ్ళైతే అక్కడ ఉన్నారు, మేమైతే ఇక్కడ బయట తిన్నాం. మనకి ఇచ్చిన రూమ్ ఇదే. ఫర్ సపోజ్ మనకి ఏం పని లేదంటే కనుక ఇక్కడే కూర్చొని ఉండొచ్చు. ఇంకా అలా మా కోవిడ్ పిల్ల వాళ్ళు అయితే పూల్ లోపల దిగి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను వచ్చేసి బయట ఎలా ఉంటుందో మీకు చూపిద్దామనేసి బయటికి వచ్చిన. ఇక్కడ కూర్చొని ఇక్కడ బాగుంది. చూడండి, ఇవే మేము తీసుకున్న ఇల్లు. ఇప్పుడు ఇదంతా బయట బాల్కనీ లెక్క కూర్చొని అనమాట. ఇవన్నీ ఉయ్యాలలు లైక్ అలా కూర్చొని పిల్లలు ఆడుకునేవి. ఇది జంపింగ్ది. ఇక్కడే వాటర్, ఈ మధ్యలో బోటింగ్ ఇలా జరుగుతుంటాయి. మాకుందో లేదో బోటింగ్ ఆప్షన్. ఇక్కడైతే ఇవేదో ఉన్నాయి కానీ వెళ్ళేవి ఏమో, ఇంకా చూడాలి. ప్రెసెంట్ అయితే భయంకరంగా ఎండ పెడుతుంది. లైక్ ఫుడ్స్ లైక్ అలా. ఇది ఒకవేళ నైట్ టైం అందుకు ఇట్లా కూర్చొని ఏదైనా తినేయగందుకు ఇక్కడ. అండ్ ఇక్కడ నార్మల్ జస్ట్ సిట్టింగ్. ఇప్పుడు నేనైతే ప్రెసెంట్ బాల్కనీలో కూర్చున్నా కదా. ఇక్కడ చూడండి యాప చెట్లు అనమాట. అవి మన ఇండియా రెండు తీసాను యాప చెట్లు, 2 చిన్నవి తెచ్చిన నాటిరు. భలే ఉంది ఇక్కడ కూర్చొని. బాగా కూర్చొని టీ ఎందుకు తాగుతుంటే భలే ఉంటుంది కదా. ఇక్కడ వస్తున్నానే నిన్న మనం మళ్ళీ హెయిర్ కట్ ఉంది చూపించిన. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మన బర్త్డే కూడా ఉంది. సో అందుకే అర్థమైతే లేదు. ఇదంతా ఒక ఫుల్ వీడియో వస్తుంది. మంచిగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ఎట్లుంటుందండి ఎట్లుంటుంది. ఇంతకు భలే ఉంది ఇదంతా ప్లేస్. ఎంతైనా కానీ కోవిడ్ లెక్క పుట్టాలంటే అదృష్టం వేసుకొని ఉండాలేమో. ఎంజాయ్ చేస్తున్నారు తెలుసా, పిచ్చని చేస్తున్నారు. లోపల పిల్లలు మునుగుతున్నారు, మేడాలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. కానీ మనమే వీడియోస్లో కొద్దిగా బ్లర్ అయితే పెడతాం. వాళ్ళు ఉండే చోట కొద్దిగా అడ్జస్ట్ కానీ, ఎందుకంటే తప్పు అవుతుంది. ఎందుకంటే మా వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు. ఇప్పుడే మా పని మనిషి అయితే పిలిచిందనమాట. హుసేన్ రా ఫుడ్ వచ్చింది తిందురా అనేసి. మంచిగా చూడండి చికెన్ బిర్యానీ అయితే వచ్చింది. అది వచ్చేసి ఇంకా మిగతా పని మనుషులకి అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ నా ప్లేటు. మా ముసలి అయితే పెట్టిందంట నాకు. ఇది 2 రకాలు 3 రకాలు మిక్స్ అయితే చేసింది ఫుడ్. దీంట్లో టేస్ట్ అయితే పర్లేదు, మంచిగానే అనిపించింది. ఇదైతే చికెన్ అయితే నేను తిన్నాను అనమాట ఈరోజు. ఎందుకంటే ఫుడ్డే బాగుంది, టేస్ట్ రైసే బాగుంది. అందుకని చికెన్ అయితే తినలేదు, పక్కన అయితే పెట్టేసిన. నిలబడుకుని తింటుంటే లేదనేసి ఇంకా కూర్చొని అయితే తింటున్నా. మంచిగా అయితే ఉంది. ఈ కర్రీ గ్రేవీ అంతా వేసుకుని తింటుంటే ఇప్పుడే మనస్ఫూర్తిగా తిని బయటకు వచ్చింది. ఫుడ్ అంతా వెళ్ళిపోయింది అనమాట మా ఇంట్లో. అది మా మేడం ఎవరికైనా బయట పోయివ్వంటే బయట ఎవ్వరు లేరు. మొత్తం ఎంత ఎట్టెత్తికినాయని. ఇది ఎవరు ఉన్నట్టున్నారు. हेलो भैया खाना चाहिए खलास देता हूँ आपको। एग्जैक्ट टाइम 3 అవుతుంది. ఎగ్జాక్ట్ టైం 3 అవుతుంది. మోడల్ చూడండి వాన బట్టి భలే ఉంటుంది. మా మేడం ఉండి ఈ పిల్లలు ఆడుకుంటారు కదా, ఇవన్నీ లోపల తీసుకొచ్చి పెట్టి వస్తాయని అనుకుంది. అందుకే వచ్చా. బయట గన్ను ఉంది ఒకటి.
మా కోవిడ్ పిల్లలు లోపల నీళ్ళలో మునుగుతున్నారట. మా మేడం ఉండిపోయి నువ్వు నా స్విమ్మింగ్ అయిపోని అంటుంది. అందుకే బట్టలు మార్చుకుని మరీ వచ్చేసిన దుంకేస్తున్నాం లోపలికి. మంచిగా చిన్న పిల్లలు లెక్క ఎంజాయ్ చేసిన. మా కోవిడ్ పిల్లలందరూ చాలా సంతోషం ఉన్నట్టు వాళ్ళకి నేను వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తే. నన్ను అయితే వదులుతూనే లేరు వీళ్ళు. వాళ్ళతో పాటు ఆడుకోవాలంటున్నారు. తర్వాత ఇంతసేపటికి నేను బయటకు వస్తానే నన్ను పంపించలేదు అనమాట వాళ్ళు. మంచిగా కొద్దిసేపు ఒక 2-3 గంటలు అయితే ఎంజాయ్ చేసిన మా కోవిడ్ పిల్లవాళ్ళతో అందరితో కలిసి. ఇక్కడైతే మీ అందరికి ఒకటైతే చెప్పాలి, చాలా మంది కోవిడ్ వాళ్ళు వాళ్ళ పిల్లవాళ్ళని టచ్ చేయనియరు అనమాట. కానీ మా ఇంట్లో వాళ్ళు వచ్చేసి కొద్దిగా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు, మంచిగానే మాట్లాడతారు, కొద్దిగా పర్లేదు. మనం కూడా ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి, జాగ్రత్తగా నడుచుకోవాలన్నమాట. వాళ్ళు ఇంకా చాలా చనువించాలనేసి మనం అది ఇది చేయకూడదు, కొంచెం నీట్గా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంకా అలా 2-3 గంటల సేపు మంచిగా అయితే మునిగినా, మళ్ళీ తర్వాత వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇప్పుడే మంచిగా స్విమ్మింగ్ అనేది చేసి తలస్నానం వేసి వచ్చిన. ఫుల్ కళ్ళు కూడా మంటలు తీస్తున్నాయి, నిద్ర వస్తుంది, రాత్రి కూడా నిద్రపోలే. ఇంకా పడుకోవాలి కొద్దిసేపు అన్నా, ప్రశాంతంగా పడుకుంటే మళ్ళీ ఎనర్జీ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో అనేసి అది ఒక దిగులు ఉంది కొంచెం. ఫోన్ చేస్తే 30 వేయాలి, మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నిజంగా ఎత్తున్నా ఏమాట కమాట కొత్త పొలం ఏం చేస్తున్నారు రబ్బా స్వామి. మంచి నీళ్ళు పడితే బాగుంటుంది కదా కొద్దిగా ఇలా. కానీ నేను పిల్లోలా ఉండడమో ఏమో కానీ మనకన్నీ అడ్వాంటేజ్ బాగున్నాయి. ఇప్పుడే మంచిగా 1 గంట సేపు పడుకొని లేచిన. డైలీ అంతే మార్నింగ్ పొద్దున రాత్రి తాగుతాటి. అది ఎక్కువ వచ్చింది, ఎంత వచ్చింది? ఒకటి సరిపోతుంది పరా, ఒకటే అది ఎందుకు వస్తలేదు, అది కట్ చేసి పడేస్తా. ఇదిగో ఇడా ఇదో అవి పెద్దవి, నేను బయట పడేస్తాను. అవు నువ్వు కొంచెం వేసుకో. అవునా, మెంటల్ ఛాన్స్ ఇప్పుడు కూర్చానండి. అండ్ అట్లా బయటికి మనం పోదాం అనుకుంటే కనుక పోయి మళ్ళీ లోపలికి రావాలంటే ఏదో అవుతుంది అనేసి ఎట్టు ఉంది. ఈ జైలు ఉన్నట్టు కదా స్వామి. కిచెన్ ఇక్కడ అంత నీట్ సైడ్ తిరిగితే ఇంకా బాగుంటుందేమో. కనబడుతున్నాయా వాటర్? ఇదంతా వాటర్. ఇలా అయితే ఉంది నైట్ టైం వ్యూ. ఇది మేము వచ్చిన ఇల్లు. హైలైట్ ఉంది కదా, రండి కొద్దిసేపు. ఇప్పుడే మంచిగా పడుకున్నా, అబ్బా మొత్తం అన్నీ వస్తున్నాయి. కొద్దిసేపు ఊగుదాం రండి గాయస్, చిల్. ఖాళీగా ఉంది, మీకోసమే వచ్చి కూర్చోండి. అవి వచ్చేసి ఆ పక్కన ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఆ పక్కింటి వాళ్ళకి సంబంధం అనమాట. ఇది ఇక్కడికి అనమాట మా వీళ్ళు. ఇది ఇటు పక్కలకి మాది అన్నట్టు. ఇది రెంట్కు, ఇవన్నీ రెంట్కి అనమాట. ఇక్కడ ఇదంతా కోవిడ్ గవర్నమెంట్ ఇలా డెవలప్ చేసింది మంచిగా. ఎంత బాగుందో చూడండి, వాటర్ చూడండి ఎంత బాగున్నాయో. నైట్ టైం మనం మునగచ్చు వెళ్ళాలనుకుంటే లోపలికి. అవి పోను లోతున్నాయి అనమాట, చూసేగలా ఉన్నాయి అవి. పోను మధ్యలో లోతున్నాయి. నేను ఓన్లీ అదోడ స్విమ్మింగ్ చేసిన అంతేగాని. ఇది మన ఫుడ్ ఇవాళ. హాయ్ బ్రో, మేము వచ్చేసి షాలే ట్రిప్కి వచ్చాం కదా. ఇది వచ్చేసి డే 1 అనమాట. డే 1 ఇంకా నైట్ ఫుడ్ అనమాట. ఫుడ్ ఇప్పుడు వచ్చింది చూడండి. ఇది ఫుడ్ యాక్చువల్గా ఇది రైస్ అనమాట. మధ్యాహ్నంది నాకు బాగా నచ్చేసింది అనేసి రైస్, ఇది కర్రీ. టేస్ట్ ఉన్నాయి, సూపర్ హైలైట్గా ఉంది. అండ్ అంతలో ఇది ఒకటి ఒట్టుమిరపకాయలు ఉంటుంది కదా పొడి, హైలైట్గా ఉంది అనమాట. సో ఇది ఎగబెట్టుకున్నా మా నైట్. అదే పడేస్తుంటే కనుక నేను చెప్పేసాను అనమాట, వద్దులే నేను తినేసాను నైట్ అని చెప్పేసి ఇది ఎగబెట్టుకున్నా. యాక్చువల్గా మాకు వచ్చిన ఫుడ్ ఇప్పుడు నైట్ ఇది ఒక్కటే అనమాట. జస్ట్ ఇట్లా ఒక బ్రెడ్ వచ్చేసి దానిలో ఒక చికెన్ ఉంటుంది చూడండి.
ఇది ఒకటి ఇచ్చారు ఇప్పుడు. అండ్ అడిషనల్గా నేను వచ్చేసి ఒక మజ్జిగ బాటిల్, వాటర్ బాటిల్. ఇది మన ఓవరాల్గా డే 1 ఫుడ్ అనమాట. ఇది డే 1 నైట్ అనమాట. ఇంకా డే 1 నైట్ ఫుడ్ ఇది. ఇక్కడితో డే 1 ఈ షాలే ట్రిప్లో డే 1 నేను ఏమేమి చేసినానో మొత్తం క్లారిటీగా అయితే ఇక్కడితో ఎండ్ అనమాట. నెక్స్ట్ డే 2 నేను ఏమేమి చేస్తానో అది మొత్తం క్లారిటీగా అయితే చూపిస్తాను. యాక్చువల్గా అయితే డే 1 వచ్చిన రోజు ఎక్కువ ఏం చేయలేదన్నమాట. డే 2 మంచిగా ఎంజాయ్ చేస్తారు, చిల్ అవుతారు. లైక్ ఇదిగో ఉందిగా, తిందురా. ఎవరు కొద్దిగా రైస్ తిను, నేను ఇంత తినలేను. కొంచెం ఉన్నిసలే, నేను తినలేను ఇంత చాలాది. నేను ఇంత ఎక్కువ ఉంది, నేను మధ్యాహ్నం తక్కువ తిన్నా. మా జయ అనమాట, మా జయనే మా అమ్మకు వీజాను తీసింది. మా అమ్మ తర్వాత నాకు తీసింది. వాళ్ళు ఉంటుంది ఇలా సర్క్యులేషన్. చూడండి మళ్ళీ చిప్స్ తీసుకొచ్చేసి ఇవి కొద్దిగా యాడ్ అయిపోయినాయి. బో హైలైట్ ఉన్నాయి. సేమ్ ఇండియాలో మా చెల్లెలు వేస్తుంది అనమాట. సేమ్ ఇట్లనే సేమ్ అట్లే ఉన్నాయి. సేమ్ మా చెల్లెలు గుర్తుకు వచ్చింది ఒక్కసారి తినాలి. కానీ అరే యార్ రేపన్నా ఫోన్ చేయాలి మా చెల్లెలు కానీ మాట్లాడాలి. ఇది నేను మధ్యాహ్నం ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు అనమాట. టేస్ట్ ఎలా ఉందో తెలియదు. ఉందో పర్లేదు, ఎట్టున్నాను పోయినా కానీ తింటా. దీని టేస్ట్ బాగా వచ్చింది, నాకు టేస్ట్ మంచిగా అనిపించింది కాబట్టి. రండి గైస్ తిందాం. మంచిగా ఇట్లా కలుపుకొని ఫస్ట్ మీరు తినండి, ఓకేనా? ఇది ఓవరాల్గా ఇక్కడితో డే 1 కంప్లీట్ అనమాట. ఇంకా తినేసిన తర్వాత పడుకోలే మేము మ్యాక్సిమం అదే ఇందులో. యాక్చువల్గా ఇంకా రేపు ఎంజాయ్ చేసేది రేపు ఉంటుంది. నేను అడుగుతా మా సార్ని అందుకు, యాక్చువల్గా బోటింగ్ అందుకు వెళ్దామా అది అనేసి. ఏమైతే చూడాలి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి మంచి కలుపుకొని తింటున్నా. ఒకటి తక్కువైంది పుష్ప, కారం తక్కువైపోయింది అనమాట. సో కారం తక్కువైనప్పుడు ఇక్కడ అడిషనల్గా వీళ్ళు ఇస్తారనమాట. ఇది అనిపిస్తుంటుంది ఒక రోజు, ఇది మన ఇండియన్స్ కోసమే ఏమన్నా ఇట్లా సపరేట్గా చేస్తున్నారా ఇది కారం అనేసి. చాలామంది కోవిడ్ వాళ్ళు కూడా హాట్ ఇష్టపడతారు అనమాట. ఎక్కడో రేర్గా కొంతమంది సపరేట్ తింటారు. మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా సపరేట్ తింటారు. కానీ కొందరు ఉంటారు అనమాట మా ఇంట్లో కూడా సంపుతారు, హాట్ ముంచి చూస్తారు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.